హీరోయిన్ లేకపోయినా పర్లేదేమో అనిపిస్తుంది మూవీకి. అరే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒక స్కామ్ అనేసి సినిమాలో ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఛానల్ ఏం గుర్తుంది కదా, రైడ్ విత్ రాజ్ కుమార్. అరే ఏంట్రా సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్న కట్అవుట్ కాలిపోయిందని చూశారు. ఓకే, ఇట్స్ ఫైన్. బట్ మీమ్స్ ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నారు, బాగాలేదు, ఫేక్, డిజాస్టర్ మూవీ అని చెప్పి తగలబెట్టారని. అక్కడ కొంతమంది కూడా రివ్యూ ఇస్తున్నారు కదా, లైక్ క్రాకర్స్ ఎవరో పెట్టి కట్అవుట్ కాలిపోయింది. లైక్ అక్కడ ఉన్న ఫ్యాన్ వార్ అలాంటిదిరా. దాన్ని కూడా మరీ ట్రోల్ చేసేస్తే ఎట్రా. కొంతమంది అయితే దానికి ఆచార్య రివ్యూ ఇస్తున్నారు. అరే బ్రో, నేనేమంటున్నా అంటే మూవీ చూడండి, నచ్చితే చూస్తూనే ఉండండి, బయటకు వచ్చాక చెప్పండి. యాజ్ తెలుగు మూవీలో యాజ్ వాటర్ షాట్స్తో నాన్ స్టాప్గా అలా తీస్తూ ఎవరైనా కొంచెం బెస్ట్ విజువల్తో వచ్చారు కదా, దాన్ని స్పోర్టివ్ తీసుకొని ఎంకరేజ్ చేయండి రా. అలా ఇప్పుడిప్పుడే బయటికి రాగానే మూవీ బాగాలేదు, అది బాగాలేదు ఎందుకు చెప్పాలి బ్రో? లిటరల్గా చాలా గొడవలు అయిపోతున్నాయి బ్రో అసలు. ఇంకా ఇది చాలా తక్కువ అనుకుంటా. మూవీ ఇందాకనే 7:20 షో మార్నింగ్ చూసాను అనమాట, కానీ మీకు రివ్యూ ఇచ్చేది మాత్రం లేట్ అయింది, దానికి సారీ. అండ్ మూవీ గురించి వచ్చేస్తే, మూవీ చూడొచ్చా అంటే షూర్గా పక్కా చూడాల్సిందే. ఎందుకు అంటే ఇంకా ముందు చెప్తాం. మూవీ వచ్చేసి చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఎందుకంటున్నా అంటే ఈ మూవీ చూడాలి అనడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎన్టీఆర్ గారి యాక్టింగ్. చింపేశారు బ్రో, నిజంగా చింపేశారు. యాక్టింగ్ చాలా బాగుంది. మీరు ఈ మధ్య ఒక ట్రెండింగ్ రివ్యూ ఒకటి చాలా డిఫరెంట్గా ఇచ్చాడు, ఒకసారి చూడండి. సినిమాలో ఉంటుంది షార్కో, కొరటాల శివ చూపించారు జురాసిక్ పార్క్. చూశారు కదా, అలా ఉంది. అనిరుద్ బీజియం టాప్ నాచ్ కొట్టాడు, చాలా అంటే చాలా బాగుంది. కానీ ఒక పైరేట్స్ ఆఫ్ కరేబియన్ వైబ్ కొన్ని షార్ట్స్లో, ఆ వాటర్ సీక్వెన్స్లో ఆయన కొట్టిన బీజియం చాలా బాగుంది. కానీ డిసప్పాయింట్ అయింది జాన్వీ కపూర్ లేరని. ఇంకా చెప్పాలి అంటే జాన్వీ కపూర్ ఉన్నంతసేపు చాలా నవ్వుకుంటాం, కొద్దిసేపు అయినా నవ్వుకుంటాం. అండ్ సమ్టైమ్స్ తను కొంచెం కోరుకునే చేష్టలు ఆ మూవీలో బాగుంటాయి. మూవీ వచ్చేసి ఫ్రేమ్ ఓకే. మూవీ నాకు చూస్తున్నంతసేపు ఓకే బాగుంది, చాలా ఫ్లో బాగుంది. బోర్ కొట్టే విధంగా అయితే లేదు. ఫస్ట్ హాఫ్ ఎంత హైప్ ఉందో సెకండ్ హాఫ్ అంత కిందకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ ఆయుధ పూజలో డ్యాన్స్, మ్యూజిక్ ఉంది బ్రో, మైండ్కి ఎక్కేస్తుంది, నిజంగా మైండ్కి, లిటరల్ మైండ్లో దిగిపోయింది. ఏమో నాకు డబ్బింగ్ ఇష్యూస్ నాకు చాలా సీన్స్లో, స్క్రీన్ ప్లేస్లో సీన్స్లో నాకు డబ్బింగ్ అనేది అంత కరెక్ట్గా అనిపించలేదు ఎవరివి. సైఫ్ అలీ ఖాన్ గారిది మాత్రం బాగుంది. సైఫ్ అలీ ఖాన్ గారిది యాక్టింగ్ అనేది బాగుంది, కానీ కొంచెం బాలీవుడ్ స్టైల్లా అనిపించింది, కొంచెం కలవట్లేదు. యాజ్ పక్కన ఎన్టీఆర్ గారితో కలిసిపోవట్లేదు, నాకు ఆ వైబ్ అనిపించింది. ప్రకాష్ రాజ్ ఎలివేషన్ సీన్స్ కోసమైనా నువ్వు మూవీకి వెళ్ళొచ్చు బ్రో. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ నాలా.
చాలా అసలు ఆ ఎలివేషన్స్, ఆ డైలాగ్ మూమెంట్ ఇవ్వటం, ఒక్కొక్క పాయింట్ ప్యూర్ ఇవ్వటం చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎలివేషన్ ఇచ్చే ఒక్కొక్క హుక్ పాయింట్స్ ఉంటాయి వాటికి. మూవీ లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ బ్రో. ఇంకా చుట్టమల్లె సాంగ్, వీడియో సాంగ్ అనేది బాగుంది, విజువల్గా చాలా బాగుంటుంది అది. ఇంకోటి దావూదీ సాంగ్ అనేది ప్లే అవ్వట్లేదు, మీకు ప్లే అయిందో లేదో నాకు తెలియదు, మరి నాకైతే రాలేదు, నాకు నచ్చలే ఆ పాయింట్. అరే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒక స్కామ్ అనేసి ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది, మీకు తెలుసలేదు నాకు తెలియదు. ఇంకోటి ఆ రోజంట ముంబైలో 3 hours బ్యాక్ 4 hours బ్యాక్ సైఫ్ అలీ ఖాన్ గారు రోడ్ సైడ్స్ కనపడ్డారని అందరూ లైక్ వాళ్ళ వేలో వాళ్ళు ఉన్నారు తప్ప అసలు జరగలేదని చెప్పారు. నేను సంథింగ్ చూసా, లైక్ దేవరా అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది పీపుల్స్ అటెన్షన్ కోరుకోవడం కోసం చేశారన్న వేలో ఒక పాయింట్ ట్రెండ్ అవుతుంది. దేవరా పార్ట్ 2 తీయొచ్చా నాకు అర్థం కావట్లేదు, దానికి ఇంకా స్కోప్ లేదు బ్రో, నాకు అంతే అనిపించింది. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసి లాగే అంత పెద్ద స్టోరీ కాదు అది, నాకు లిటరల్గా అంతే అనిపించింది. ఒకడు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బీజిఎం అంటే ఒకడేం చెప్పాడు తెలుసా అనిరుద్ గురించి, బక్కోడు అనిరుద్ నిజంగా బీజిఎం బాగుంది కాబట్టే అతని లవ్తో ఇలా వర్డ్స్ వదులుతున్నారు, దీన్ని మరి సీరియస్ తీసుకోకండి, బాగుంది. లైట్ డిమ్ అవుతుంది, నేను చాలా ఆఫ్టర్ 6 తీస్తున్నా, మీకు డార్క్ షేడ్స్ వస్తున్నాయి అనుకుంటా, తప్పదు ఇంకా నేను ఈవినింగ్ చేస్తున్నా. ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఆయుధ పూజ సాంగ్ కోసం లిటరల్ వెయిట్ చేసా, అది సాటిస్ఫై అయిపోయా సాంగ్కి. స్టోరీ చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి మీకు నా నచ్చిన సీన్స్ అనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. కంటైనర్ పుష్ చేసే సీన్ చాలా అంటే చాలా బాగుంటుంది, లిటరల్గా సమ్ గూస్ బంప్స్ అనేవి ఉంటాయి. డైలాగ్ డెలివరీస్లో ఎన్టీఆర్ వచ్చేసి ఇతని రీజన్ వల్ల ఒక పర్సన్ చనిపోతారు అన్న వేలో, ఒక మీ కంటి వైపు కాదు మీ కాళ్ళ వైపు చూసి నేను చెప్తున్నా అన్న వేలో డైలాగ్ డెలివరీ మాత్రం అమేజింగ్. ఇంకా నాకు నచ్చిన డైలాగ్స్ వచ్చేసి లాస్ట్లో లైక్ సముద్రం పారాని అయ్యి చూసిన తర్వాత నీకు కూడా అర్థమవుతుంది. ఈ జాన్వీ కపూర్ గ్యాంగ్ మందాతో మాట్లాడుకునే సీన్ చాలా బాగుంటుంది. ఇంకోటి నేను లాస్ట్ టైం చేసిన వీడియోస్లో ప్రెడిక్ట్ చేసుకొని కొన్ని చెప్పాను, ఆ మ్యాచింగ్ పాయింట్స్ అనిపించింది. ఒకవేళ మీరు కనుక చూస్తే చూడండి, లాస్ట్ టైం వాయిస్ అనేది ఫెయిల్ అయిపోయింది, నేను ఆల్రెడీ అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ కూడా చేశాను. డ్యూ టు కొన్ని ఇష్యూస్ వల్ల మైక్స్ అనేవి కొన్ని దగ్గర మర్చిపోయా, సో ఉన్న మైక్స్తో చేయడం వల్ల అవుట్పుట్ అలా వచ్చింది. కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి, పాయింట్స్ ఆల్రెడీ నేను చెప్పాను, దానికి లిటరల్గా అన్నీ మ్యాచ్ అయిపోయినాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. కానీ వ్యూస్ అనేవి తక్కువ వచ్చేసినాయి, నచ్చలే. అరే రాజమౌళి సార్, అరే అది కాదు, థియేటర్లో పాపం దేవరా మూవీకి వచ్చారు పాపం, వాడెవడో బ్రో ఫ్యాన్గా అడిగారు, బట్ ఆ థియేటర్లో అతన్ని బ్రో రియాక్షన్ అదే అప్డేట్ ఇవ్వండి బ్రో అన్నప్పుడు సార్స్ మేడం ఒకసారి రియాక్షన్ చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఒకసారి చూడండి, ఒకసారి క్లిప్. నా అప్డేట్ ఇయ్యన్నా ప్లీజ్, చాలా ఆకలి మీద ఉన్నాం. జై బాబు. రివ్యూలోకి లాస్ట్ చెప్పేస్తున్నాయి అంతా పక్కన. మూవీ చాలా బాగుంది, మీరు చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి, మీ విజువల్కి మీకు నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. మూవీ బాగుంది, నిజంగా బాగుంది. నా రేటింగ్ వచ్చేసి 3/5. బాగుంది, నాకు నచ్చింది, మీరు చూడండి. ఈవెన్ నా ఛానల్ వచ్చేసి అసలు దేవరాకి అప్డేట్ చేయడానికి ఉందేమో అనిపిస్తుంది, ఎందుకంటే నాకు రీచ్ వచ్చింది. ఎందుకంటే ఆ ఫ్యాన్ బేస్ అలాంటిది, ఆ ఫ్యాన్స్ ఎందుకు వస్తారా, అతని హార్డ్ వర్క్ మీకు తెలుసు, ఎన్టీఆర్ సార్ది మీకు హార్డ్ వర్క్ తెలుసు. నిజంగా బాగుంది, మూవీ బాగుంది. కొరటాల శివ గారిది ఒక మరీ అంత హైప్ అవుట్పుట్ అని చెప్పను, మంచిగానే ఇచ్చారు. ఇక అనిరుద్ బీజం అనేది మ్యాటర్స్ అని చెప్పగలను. అనిరుద్ బీజం లేకపోతే బాగోదు, మూవీ నిజంగా డిజాస్టర్ అవుతుంది. అండ్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ పీక్స్. సరే బాయ్ గాయస్, మీ నుండి ఇలానే ఇంకా చాలా 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 సపోర్ట్ నాకు కావాలి, ఓకేనా? అప్పటిదాకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకే? బాయ్.